మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, మీకు ప్రెగ్నెన్సీలో కాఫ్ కోల్డ్ వచ్చినా నీకు ఒక ప్లేస్, ఒక డాక్టర్ ఉండాలి. పుసుకుని ఏదైనా పడిపోయావు, దెబ్బ తగిలింది, బోన్ ఇరిగింది, నీకు ఒక ఆర్థోపెడిషన్ ఉండాలి. సో మల్టీ స్పెషాలిటీ విత్ ఆబ్స్టెట్రిక్స్, సూపర్ స్పెషాలిటీ విత్ ఆబ్స్టెట్రిక్స్ ఇస్ ద ప్లేస్ ఫర్ గుడ్ యాంటీనేటల్ కేర్. ఇది నేను ప్రపంచానికి అగేన్స్ట్గా వెళ్ళి మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్ ఎన్ని ఉన్నప్పటికీను అది కరెక్ట్ ప్లేస్ కాదు అని నేను టేబుల్ మీద కొట్టి నేను స్టార్ట్ చేశాను. బికాస్ అప్పటి వరకు కూడా మంచి మదర్ అండ్ చైల్డ్ కార్పొరేట్లో లేదు. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీలో మదర్ అండ్ చైల్డ్ కేర్ అనేది లేదు. ఎందుకంటే అది సపరేట్. మదర్ అండ్ చైల్డ్ ఒక ఫ్యాన్సీ నర్సింగ్ హోమ్, మంచి గోడలు, మంచి ఇంటీరియర్స్, మంచి వెల్ డ్రెస్డ్ పీపుల్. ఇది కాదు చెకప్స్ అంటే. చెకప్ అంటే నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా, నీకు లంగ్ ప్రాబ్లం ఉన్నా, నీకు కోవిడ్ వచ్చినా, నీకు ఏమొచ్చినా నీకు ఆ హాస్పిటల్ నిలబడాలి, నీకు ఆ డాక్టర్ నిలబడాలి. అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంలో అయినా నీకు మాట్లాడడానికి, కేర్ ఇవ్వడానికి ఆ డాక్టర్ నిలబడాలి. అది నువ్వు వాట్సాప్లో ఆన్సర్ చేస్తుందా, ఫోన్ ఆన్సర్ చేస్తుందా, లేకపోతే ఆమె టీం ఆన్సర్ చేస్తుందా, ఆమె టీం మొత్తం హాస్పిటల్లో ఉంటుందా, నువ్వు అర్ధరాత్రి వెళ్ళా నీకు స్కాన్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఇది కేర్ అంటే. నీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంటుందా లేదా? ఎందుకంటే ప్రెగ్నెన్సీ అది ఎప్పుడైనా బ్లడ్ లాస్ అవ్వచ్చు. నువ్వు తర్వాత ఎత్తుకుంటావా గలీలలో ఎత్తుకుంటావా నువ్వు బ్లడ్ కోసము? చెప్పు. అసలు ఎందుకు ఎట్లా వెళ్తారో అర్థం కాదు. దేర్ ఆర్ సెన్సిబుల్ పీపుల్ హూ ట్రావెల్ 400-600 kilometers హూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాంటీనేటల్ కేర్, వచ్చి చెకప్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అంటే అది. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే నీ ఫ్యామిలీకి నీకు చిన్న డెంటల్ ప్రాబ్లం దగ్గర నుంచి మిస్క్యారేజ్ కాజ్ చేయొచ్చు, ఐ ప్రాబ్లం దగ్గర నుంచి ఏదైనా, సెప్సిస్ చాలామంది తెలియదు, గమ్ ఇష్యూతో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తెలుసా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ డెంటల్ సెటప్ ఇన్ ద సేమ్ హాస్పిటల్, హూమ్ ఆర్ యూ గోయింగ్ టు రన్ బిహైండ్? సో అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ వెరీ సెన్సిటివ్. మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బ్లీడింగ్ అయితే గైనకాలజిస్ట్ ఉంటే తప్పేంటి? సో నువ్వు వెళ్ళే హాస్పిటల్కి నీకు సర్వీస్ ఇస్తుందా? నువ్వు రాత్రి ఏదైనా ప్రాబ్లం అయింది, నీకు మూమెంట్ తిరగట్లేదు, నువ్వు గ్రూప్లో మెసేజ్ పెడితే నీకు ఆన్సర్ ఇచ్చారా లేదా, నీ డాక్టర్ ఎత్తిందా లేదా? ఎస్, దేర్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి నా దగ్గర. నేను నా నంబర్ ఇవ్వకుండా నేను అసలు ఏ పేషెంట్ ఉండదు. 25,000 మంది పేషెంట్ల దగ్గర నా నంబర్ ఉంటుంది. బట్ దే నో వేర్ టు కాల్, వెన్ టు కాల్, హౌ టు కాల్.